ప్రస్తుతము భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో కూడా మనకు ఉండబడినటువంటి ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు సంబంధించిన సమస్యలు కావచ్చు, తెలంగాణ ప్రాంత సమస్యలు కావచ్చు, భారతదేశంలో ఉండబడినటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, దీనిని మనము గత 35 సంవత్సరాలకు పైగా నల్లగొండ జిల్లాకు జీవన మరణ సమస్య అయినటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం గురించి నల్లగొండ జిల్లాలో తిరగని ఊరు లేదు, తొక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు. నల్లగొండ బిడ్డలాం నేరమేమి చేసినాం, నదుల నీళ్లకు నోచుకొని పాపమేమి చేసినాం, సొరంగాన్ని త్రవ్వు పెట్టు, నల్లగొండకు బువ్వ పెట్టు అనే నినాదంతో గల్లీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ దాకా అనేక రకాల పోరాటాలు చేసినాం. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాల్లో పూర్తి చలనం రాకుండా పెండింగ్లోనే శ్రీశైల సొరంగ మార్గం పడిపోయింది. అదేవిధంగా నల్లగొండలో 1996లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిరసన భాగంలో 480 మందిని పార్లమెంట్ ఎలక్షన్లో నామినేషన్లు వేయడం జరిగింది. అప్పుడు నల్లగొండ జిల్లాలో ఉండబడినటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు నీలం సహాని గారు పెద్ద బ్యాలెట్ తోటి 480 మంది గుర్తులతోటి ఎలక్షన్ జరిపించడం జరిగింది. అందులో 312 నెంబర్ కలిగినటువంటి ధర్మాభిక్షం గారికి అత్యధికంగా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఆ ఎన్నికల్లో నేను నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటి గుర్తు నాకు లేడీస్ పర్స్ గుర్తు కూడా కేటాయించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు శ్రీశైల సొరంగ మార్గాన్ని పూర్తి చేయకుండా పోయినారు. కాబట్టి వెంటనే నల్లగొండ జిల్లాలో ఉండబడినటువంటి రైతాంగము, మేధావి వర్గము, విద్యార్థి లోకము అందరూ కూడా కలిసికట్టుగా సొరంగ మార్గం గురించి గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా ఏ పార్టీ వచ్చినా కూడా మీరు మొదటి నినాదము ఇది తీసుకోవాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నాం మన దేశంలో మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో బెంగళూరులో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నటువంటి వాళ్లకు నీటి కొరత వచ్చిపోయి ఖాళీ చేపిస్తున్నటువంటి సంఘటనలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సెలవులు ఇచ్చి నీళ్లకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పి కూడా సెలవులు ప్రకటించారు. కాబట్టి రానున్న రోజుల్లో మనం నీళ్ల గురించి ఎన్నో యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. కాబట్టి మనకు 2 కృష్ణా గోదావరి నదులు ఉన్నప్పటికీ నీళ్లను తాగునీరు సాగునీరుని పూర్తిగా సాధించుకోలేక ఈనాడు పంట పొలాలను కూడా ఎండబెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఎన్నికల ముందర వాగ్దానాలు చేస్తాయి, ఉత్తర గ్యారెంటీలు పెడతారు, పెట్టిపోయి మనకు వాగ్దానాలు ఇచ్చుకుంటూ ఏది కూడా అమలు చేయరు. కాబట్టి ఉచిత హామీల గురించి ఆలోచన చేయకండి, ఉత్తర గ్యారెంటీల గురించి ఆలోచన చేయకండి. ఈ దేశానికి మనం యజమానులం, ఈ దేశానికి మనం పర్మనెంట్ ఓటర్లం. కాబట్టి ఈ దేశంలో పుట్టినందుకు మీకు ఓటేస్తున్నటువంటి దౌర్భాగ్యానికి మేము కట్టే ప్రతి పైసా ట్యాక్సీల వల్ల మీరు జీతభత్యాలు తీసుకొని లక్షలు మీరు జీతభత్యాలు తీసుకుంటారు. కాబట్టి మాకు ముఖ్యమైనటువంటిది ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో, అన్ని కార్పొరేట్ కళాశాలల్లో కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ దేశ ప్రజల తరపున అన్ని పార్టీలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మాకు గనక ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యం గనక ఇవ్వకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే మేము అనేక రకాల నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాను.